2017-18 బడ్జెట్ రూపకల్పనలో కొన్ని మార్పులు. బడ్జెట్ రూపకల్పనలో ఈసారి భిన్న పద్ధతి అవలంబించాం. సహజంగా బడ్జెట్ ని ప్రణాళికేతర పద్ధతుల కింద చూపిస్తాం. దీనికి బదులుగా రెవెన్యూ క్యాపిటల్ పద్ధతుల కింద బడ్జెట్ రూపకల్పన జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పకుండా పాటించాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే మన బడ్జెట్ ప్రతిపాదన కూడా రూపొందించాం. అకౌంటింగ్ లో కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకరీతిన ఉండడం కోసం మా ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది. బడ్జెట్ వర్గీకరణలో కొత్త విధానాన్ని చేపట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం పంచవర్ష వార్షిక ప్రణాళిక స్థానంలో 15 ఏళ్ల దార్శనికత, 7 ఏళ్ల వ్యూహం, 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టమైనది. నిజానికి ఈ పరిణామం మీ జిల్లాను తెలుసుకోండి, మీ జిల్లా ప్రణాళికను రూపొందించుకోండి అనే ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ కాగితాలకే పరిమితమైన ప్రణాళిక వికేంద్రీకరణ లక్ష్యం దీనివల్ల నెరవేరుతున్నది. బడ్జెట్ రూపకల్పనలో వచ్చిన ఈ మార్పులన్నింటినీ శ్రీ ఎస్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలోని అంచనాల కమిటీ నిశ్చితంగా పరిశీలించి ఆమోదించింది. పతనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలు తీర్చే దిశగా తెలంగాణ భారీ పరివర్తన దిశలో ఉన్నది. తెలంగాణ భవిష్యత్తు చిత్రాన్ని ఊహించుకున్నప్పుడు అభివృద్ధి ప్రాతిపదికలు మారాయి అని ఇంకా మారుతూనే ఉంటాయని తెలుస్తున్నది. గొప్ప పాలనాధ్యక్షుడు ఎడ్మండ్ బర్గ్ చాలా కాలం క్రితం చెప్పినట్టు మనమంతా పరివర్తన సూత్రాన్ని అంగీకరించవలసిందే. పరివర్తన అనేది శక్తివంతమైన ప్రకృతి సూత్రం. ప్రగతి పథంలో ప్రయాణం అనేది ఒక్కటే తెలంగాణలో శాశ్వతమైన సత్యం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్, నిర్ణీత వ్యవధిలో 1 కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించడం వంటి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైనా కావచ్చు. ఇవన్నీ ఊహాతీతంగా అభివృద్ధిని ఎన్నో దాటి విస్తరింపజేసేవే.